బ్రేకింగ్ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లాలో గుండెలు పిండేసే దారుణం జరిగింది. కన్న తండ్రే కాలయముడిలా మారిపోయాడు. భార్యాభర్తల మధ్య గొడవలు ఒక పసిగుడ్డు ప్రాణాన్ని తీసేశాయి. భువనగిరి మండలం హనుమాపురంలో 2 ఏళ్ల కూతుర్ని తండ్రి గొంతు నులిమి అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారే, ఇతనే కన్న కూతుర్ని కిరాతకంగా చంపేసిన శ్రీరాములు అనే వ్యక్తి. శ్రీరాములు అనే వ్యక్తికి గత కొంతకాలంగా భార్యతో గొడవలున్నాయి. ఉగాది పండుగ ముగించుకొని భార్య తల్లిగారింటి నుంచి మొన్నే తిరిగి వచ్చింది. అయితే దంపతుల మధ్య మళ్ళీ వివాదం తలెత్తడంతో కోపంతో ఊగిపోయాడు శ్రీరాములు. ఆ కోపాన్ని మాటలు రాని ఒక పసిబిడ్డపై, కన్న బిడ్డపై చూపించాడు. తల్లిదండ్రుల మధ్య గొడవలే ఆ చిన్నారికి మృత్యువుగా మారిపోయాయి. తండ్రి శ్రీరాములకు మాటలు రావు, చెవులు వినిపించవు. ఈ క్రమంలోనే ఆవేశంతో ఊగిపోయిన అతడు 2 ఏళ్ల కూతురు గొంతు నులిమి ప్రాణాలు తీశాడు. హత్యానంతరం నిందితుడు నేరుగా వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయాడు. పసిపాప మృతదేహాన్ని చూసి స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.